press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందన్. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే మీరు చూడొచ్చు, మన దగ్గర iPhone 15 అయితే ఉందన్నమాట. ఇది మనకి లేటెస్ట్ గా లాంచ్ అయింది మనకి September 12th. ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని యొక్క డీటెయిల్ ఇంప్రెషన్స్ అండ్ మనకి దీని ఎటువంటి అప్గ్రేడ్స్ వీళ్ళు తీసుకొచ్చారు అంటే ప్రీవియస్ వర్షన్స్ మనకి iPhone 14 సిరీస్ తో పోల్చుకుంటే మీకు రియలిస్టిక్ గా విత్ విజువల్స్ సహా నేను మీకు ఈ రోజు డీటెయిల్ గా వీడియో అయితే చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ప్రైజెస్, కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 4 to 5 కలర్స్ లో అయితే అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు తీసుకున్న పీస్ తీసుకుంటే మీకు ఇది పింక్ కలర్ అనమాట. ఇది 128GB వేరియంట్. దీని యొక్క ప్రైస్ తీసుకుంటే మనకి ప్రెసెంట్ అమెజాన్ లో మీరు తీసుకుంటే 77,900 అయితే ఉంటుంది. అయితే మీకు HDFC కార్డ్ ఆఫర్స్ అవన్నీ పోగా మీకు ఇది 71,72,000 కి అయితే మీకు ఇది దొరుకుతుంది అనమాట. మీకు కావాలనుకుంటే లింక్స్ అనేవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయొచ్చు. ఇది మనకి 128GB, 256GB, 512GB కూడా మీకు అవైలబిలిటీ అయితే ఉంటుంది. 1TB వేరియంట్ అయితే వీళ్ళు మనకి ఈ 15 ప్లస్ లో అయితే వీళ్ళు తీసుకురాలేదు. ఓన్లీ ప్రో మోడల్స్ లో వరకే మీకు 1TB వేరియంట్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఏదైనా కలర్స్ గురించి నెక్స్ట్ మనకి వేరియంట్స్, మల్టిపుల్ వేరియంట్స్ కానుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయొచ్చు. అండ్ ఒక్కొక్కసారి ఈ యొక్క ఐఫోన్స్ అనేవి మనకి ప్రైస్ అనేవి లూజ్ జరుగుతూ ఉంటాయి, ప్రైస్ అనేవి అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. అటువంటి టైంలో మీరు గ్రాప్ చేసుకోవాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ 24/7 మన టీం వాళ్ళు జెన్యూన్ లూట్స్ అనేవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు లాట్ ఆఫ్ అమౌంట్ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు. వెంటనే వెళ్ళి మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఐఫోన్స్ ఎప్పుడైనా లూట్స్ దొరికినప్పుడు మన టెలిగ్రామ్ లో అయితే పోస్ట్ చేస్తాం. వెంటనే మీరు అక్కడ యాక్టివ్ ఉండడం వల్ల మీరు ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్ కే మీరు గ్రాప్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ లో చందు టెక్ డీల్స్ అనే పేజ్ అయితే ఫాలో అవ్వండి. ఇంకేం మాత్రం లెట్ చేయకుండా మనం దీని ఒక అన్బాక్సింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంక వితౌట్ ఎనీ డిలే మనం ఈ యొక్క iPhone 15 యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి బాక్స్ చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సైడ్ లో మనకి ఐఫోన్ దాని యొక్క లోగో అవన్నీ కూడా ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ లో మీరు తీసుకుంటే మనకి ఏంటంటే మనకి ప్రైజెస్ అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్ గా అయితే ఇచ్చారు, మీరు క్లియర్ గా అయితే చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకి డిజైన్ బై యాపిల్ అండ్ కాలిఫోర్నియా అని చెప్పేసి ఉంది. దీని ఒక స్టిక్కర్ ర్యాపర్స్ అన్ని తీసేసినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ లోపల అయితే మనకి స్మార్ట్ ఫోన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి గోల్డ్ పింక్ అనమాట, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. బ్యాక్ సైడ్ మనకి మ్యాటి ఫినిషింగ్తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ మీరు తీసుకుంటే మనకి ఒక వ్రాపర్ ఉంది. సో ఈ వ్రాపర్ని కూడా మనం తీసేసినట్లయితే మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. అండ్ సైడ్లో అంతా కూడా మీకు ఏంటంటే అల్యూమినియం ఫినిషింగ్ ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనివల్ల మనకి చాలా లైట్ అండ్ వెయిట్ అయితే అనిపిస్తుంది అనమాట. ఇది మనకి Type-C కేబుల్తో అయితే వస్తుంది. అండ్ ఈ కేబుల్ కూడా మీకు ఏంటంటే నార్మల్ కేబుల్ కాదు, ఇది మనకి బ్రేడెడ్ కేబుల్ అనమాట, మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు ఇక్కడ. సో దీనివల్ల మనకి ఏంటంటే డ్యూరబిలిటీ కూడా కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా లోపల తీసుకుంటే మనకి యాపిల్ స్టిక్కర్స్ అండ్ దాంతోపాటు మనకి కొంచెం పేపర్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అంతే, బాక్స్లో మనకి ఇంకే కంటెంట్స్ అయితే లేవు. ఒక సిమ్ ఎజెక్ట్ టూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఆ ఫోన్ని స్విచ్ ఆన్ చేసి అండ్ నెక్స్ట్ దాంతోపాటు మనం బూటప్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే మనం కలుద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం కెమెరాలో చూసినట్లయితే మనకి ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి 0.5x, 1x, 2x అయితే మనకి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇందులో మనకి ఫోటో, వీడియో, పోర్ట్రేట్, పానియో, నెక్స్ట్ సినిమాటిక్ మోడ్, ఇట్లా మనకి మల్టిపుల్ మోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ మల్టిపుల్ మనకి ఏంటంటే ఇంకా మీకు కావాలనుకుంటే డిఫరెంట్ ఎఫెక్ట్స్ కూడా మీరు దీనిలో అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మనకి వీడియోలో తీసుకున్న మీకు ఏంటంటే 1080p, 720p అండ్ అట్లీస్ట్ మీరు ఏంటంటే 4Kలో కూడా మీరు 30 FPS వరకు అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు, మీకు క్లియర్గా అయితే ఇక్కడ గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి డివైస్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ఇది 5G 128GB వేరియంట్. ఇందులో మనకి ఆల్మోస్ట్ మీకు ఏంటంటే 90GB వరకు మీకు అవైలబిలిటీ అయితే వస్తుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా తీసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకి ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, వీడియోస్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా డీటెయిల్గా కనిపిస్తుంది. అండ్ మనకి ఓవరాల్గా ఏంటంటే మొబైల్ పట్టుకున్నప్పుడు అయితే చాలా హ్యాండీ ఫీల్ అయితే ఉంది, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇది దీన్ని క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డీటెయిల్ ఫిజికల్ ఓవర్వ్యూకి వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ మీరు తీసుకుంటే మనకి 6.1 inches డిస్ప్లే అయితే వస్తుంది అనమాట, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇది మనకి సూపర్ రెటినా XDR డిస్ప్లే. ఇది మనకి రెజల్యూషన్ తీసుకుంటే మనకి 2556x1770 రెజల్యూషన్ వస్తుంది, 460p అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి దీని ఒక పీక్ బ్రైట్నెస్ తీసుకుంటే మనకి 2000 nits అయితే ఉంటుంది. బట్ మనకి మ్యాక్స్ బ్రైట్నెస్ తీసుకుంటే మనకి 1000 nits అయితే ఉంటుంది. ఫ్రంట్ అంతా మీరు తీసుకుంటే మనకి సెరామిక్ షీల్డ్ ఫ్రంట్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మీరు తీసుకుంటే మొత్తం కూడా మనకి ఏంటంటే కలర్ ఇన్ఫ్యూజ్డ్ గ్లాస్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా మనకి పింక్ కలర్ కదా, ఇదంతా మీరు తీసుకుంటే డిజైన్ చాలా బాగుంది. అండ్ మీకు సైడ్ లో తీసుకుంటే మొత్తం మీకు అల్యూమినియం డిజైన్ తో వస్తుంది. ఇది మనకి దీనివల్ల మనకి ఏంటంటే వెయిట్ అనేది చాలా రిడ్యూస్ అవుతుంది అనమాట. అసలు మీరు ఫోన్ పట్టుకున్నప్పుడు చాలా లైట్ అండ్ వెయిట్ అయితే ఉంటుంది. అదే మీరు ప్రీవియస్ వర్షన్ మీరు 14, 13 సిరీస్ మీరు తీసుకున్నట్టు మీరు పట్టుకున్నప్పుడు మీకు ఏంటంటే కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది. బట్ వీళ్ళు ఈ అల్యూమినియం టైటానియం ఫ్రేమ్ యూస్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఈ ఫోన్ అనేది టోటల్ గా వెయిట్ అనేది చాలా డ్రాప్ అయింది అనమాట, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మీరు తీసుకున్న డ్యూయల్ కెమెరా అయితే ఉంటుంది, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. పైన టార్చ్ అయితే
ఇచ్చారు అండ్ మనకి యాపిల్ లోగో అయితే ఉంటుంది. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ మీరు తీసుకుంటే వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి అండ్ మనకి సిమ్ కార్డ్ ట్రే అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసరికి మనం సిమ్ కార్డ్ దీనిలో ఇన్సర్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఈ సిమ్ అనమాట. అండ్ పైన మీరు తీసుకుంటే మనకి ఒక ఇంతకు ముందు అయితే మనకి యాక్షన్ బటన్ ఉండేది, బట్ మనకి ఇప్పుడు తీసేసి ఇప్పుడు వీళ్ళు ఈ స్లైడర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీని ద్వారా మనం ఏంటంటే సైలెంట్ ఇట్లా మల్టిపుల్ ఫీచర్స్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అండ్ మీరు రైట్ సైడ్ తీసుకుంటే మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది అండ్ టాప్ లో మీరు తీసుకుంటే ఏ బటన్స్ అయితే లేవన్నమాట. అండ్ బాటమ్ లో మీరు తీసుకుంటే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి అండ్ దాంతో పాటు వీళ్ళు టైప్ సి పోర్ట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఈ సిరీస్ లో వీళ్ళు న్యూగా ఇంట్రడ్యూస్ చేసి తీసుకుంటే మనకి ఈ టైప్ సి పోర్ట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మన డిస్ప్లే లెవెల్ మీరు తీసుకుంటే మనకి 15+ తో డైనమిక్ కలర్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మనకి ప్రీవియస్ వర్షన్ తీసుకుంటే మనకి 14+ అయితే ఉండదు, ఓన్లీ ప్రో మోడల్స్ లో మాత్రమే డైనమిక్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఈ 15 సిరీస్ లో బేస్ వేరియంట్స్ కూడా మనకి ఈ డైనమిక్ కలర్ అనే ఫీచర్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా మనకి డిజైన్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం గా అయితే ఉంది అండ్ చాలా లైటింగ్ వెయిట్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మంత్ దీనికి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మీరు చెప్పినట్టు మనకి 6.1 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మీకు పైన బెజల్స్ గా మీరు తీసుకుంటే మనకి చాలా తక్కువ అయితే ఉన్నాయి. మనకి విజువల్స్ మనం చూసినప్పుడు కూడా మనకి యాంగిల్స్ అనేవి వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ మనకి అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుంది. మీకు ఫుల్ బ్రైట్నెస్లో పెట్టి చూసినట్లయితే మీకు వీడియోస్ అనేవి చాలా క్లారిటీగా అండ్ మీకు కలర్స్ కూడా చాలా యాక్యురేట్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మంత్ దీనికి హార్డ్వేర్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది బేసికల్లీ A16 బైనిక్ చిప్సెట్తో వస్తుంది. మనకి 4 nm టెక్నాలజీతో బిల్డ్ అయింది. అండ్ నెక్స్ట్ మనకి ఇది హెక్సాకోర్ ప్రాసెసర్, 2 వచ్చేసరి మనకి పర్ఫార్మెన్స్ కోర్స్, 4 వచ్చేసరి మనకి ఎఫిషియెంట్ కోర్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇది 5 కోర్ జీపీతో వస్తుంది. మనకి ఇది 16 కోర్ న్యూరల్ ఇంజన్తో అయితే వస్తుంది అనమాట. ఓవరాల్ దీనికి Antutu స్కోర్ తీసుకుంటే మనకి 1 మిలియన్ ప్లస్ అయితే ఉంటుంది. అంటే మనకి 1,3,54,651 అయితే మనకి నోట్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి iOS 17తో వస్తుంది. మనకి లేటెస్ట్ ఫీచర్స్ అన్ని మనకి ఈ యొక్క iPhone 15 అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీద దీనికి కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి బేసిక్గా డ్యూయల్ కెమెరాతో వస్తుంది. మనకి ఫస్ట్ ప్రైమరీ కెమెరా తీసుకుంటే మనకి 40 MP అయితే ఉంటుందన్నమాట. మీరు ప్రీవియస్ వర్షన్లో తీసుకుంటే మీకు ఏంటంటే ప్రైమరీ కెమెరాస్ ఇవన్నీ కూడా మీకు 12 MP మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ దీంట్లో వీళ్ళు 15 సిరీస్లో ఏంటంటే బేస్ వేరియంట్స్ కూడా వీళ్ళు మనకి 40 MP అయితే వీళ్ళు అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇది మనకి ప్రైమరీ కెమెరా. అండ్ నెక్స్ట్ సెకండ్ కెమెరా తీసుకుంటే మనకి ఇది 12 MPతో వస్తుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి 4K రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంది. మనకి 24, 25, 30, 60 FPS అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 1080pలో తీసుకుంటే 30 FPS, 60 FPS, 120 FPSలో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ప్రైమరీ కెమెరా 40 MP తీసుకుంటే మీకు f1.9 అపేచర్ అయితే వస్తుంది. అండ్ మనకి 12 MP తీసుకుంటే మనకి f2.4 అపేచర్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇందులో మనకి సినిమాటిక్ మోడ్ కూడా ఉంటుంది. మీ సినిమాటిక్ మోడ్ వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. మీరు 4K 30 FPS వరకు అయితే మీరు ఏ ప్రాబ్లం లేకుండా అయితే మీరు వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ తీసుకుంటే మనకి ఫ్రంట్ కూడా సేమ్ 12 MP కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి f2.4 అపేచర్ అయితే వస్తుంది అనమాట. ఇందులో కూడా మనకి సినిమాటిక్ మోడ్ అయితే ఉంది. 4K మీరు 30 FPS వరకు అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి నార్మల్ గా కూడా మీరు 4K అయితే మీరు వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు 30 FPS వరకు. అండ్ నెక్స్ట్ మనకి 1080p తీసుకుంటే 30, 60, 120 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి దీనికి అదర్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే బేసికల్ గా ఈ స్మార్ట్ ఫోన్ లో కొన్ని అదర్ స్పెసిఫికేషన్ గురించి చెప్పుకుంటే ఇందులో మనకి మొట్టమొదటి డైనమిక్ ఐలాండ్, అది ఆల్రెడీ మీకు ఇందాక నేను మెన్షన్ చేయడం జరిగింది. ఈ iPhone 15 సిరీస్ లో వీళ్ళు కొత్తగా దీన్ని తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. అంటే మనకి ఒక 6 meters వరకు మీరు వాటర్ లో డిప్ చేసిన 30 minutes వరకు అయితే మీకు సర్వైవ్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మనకి HDR డిస్ప్లే అయితే వస్తుంది. ట్రూ టోన్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ట్రూ టోన్ టెక్నాలజీ వల్ల మీకు ఏంటంటే విజువల్స్ అనేవి, కలర్స్ అనేవి యాక్యురేట్ గా మీకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో చూస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో 3.5mm జాక్ అయితే లేదు. అండ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ రేడియో కూడా వీళ్ళు మనకి ఈ ఫీచర్ అయితే తీసేశారు. ఇది మనకి బ్లూటూత్ 5.3 వర్షన్తో వస్తుంది. NFC సపోర్ట్ అయితే ఉందన్నమాట. అండ్ సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫేస్ ఐడీతో వస్తుంది. యాక్సెలరోమీటర్, గైరోమీటర్, బారోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్స్ ఇవన్నీ కూడా మనకి ఈ స్మార్ట్ ఫోన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి బ్యాటరీ పరంగా మాట్లాడుకుంటే ఇందులో వీళ్ళు మనకి 3349 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో ఇంకా బ్యాటరీ స్పెసిఫిక్ గురించి చెప్పుకుంటే ఇందులో మనకి 15 watts మనకి మ్యాక్సేఫ్ ఛార్జింగ్, అంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. 7.5 watts మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. 4.5 watts మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వీళ్ళు మనకి ఈ iPhone 15 అయితే వీళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో కంపెనీ క్లెయిమ్ చేయడం ప్రకారం అయితే మనకి ఇది అరౌండ్ 20 to 25 hours వరకు అయితే మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందని చెప్తున్నారు. కాకపోతే మనం యూస్ చేసిన దాని ప్రకారం అయితే ఆరామ్సే మీరు ఒక 12 hours ప్లస్ మీరు 1 day మొత్తం మీరు ఆరామ్సే ఈ బ్యాటరీ అయితే మీరు యూస్ చేయొచ్చు. అండ్ హీటింగ్ గురించి మాట్లాడుకుంటే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఎందుకంటే మన Type-C వీళ్ళు రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి. అండ్ ట్విట్టర్లో కూడా చాలా వరకు వైరల్ అయింది లైక్ హీటింగ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. బట్ ఇందులో మనకి ఛార్జింగ్ పెడుతున్నా సరే మనకి ఏంటంటే ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కానీ కెమెరా యూస్ చేసినప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు అయినా సరే మనకి ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అని అంతకైతే అనిపించలేదు. కాకపోతే కెమెరా ఎక్కువ యూస్ చేయడం వల్ల బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ డ్రాప్ అవడం అయితే గమనించాము. అంతకుమించి ఇందులో హీటింగ్ ఇష్యూస్ అయితే మనం ఏమైతే ఇప్పటిదాకా అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మనకి కేసెస్ గురించి మాట్లాడుకుంటే బేసికల్గా మనకి చాలా అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఇవి కూడా ఏంటంటే మనకి అమెజాన్లో లింక్స్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే టెస్ట్ చేయొచ్చు. ఇది మనకి అరౌండ్ ఏంటంటే 300
రూపీస్ లోపల దొరికే మ్యాక్సేఫ్ కేస్ అని చెప్పొచ్చు. సో మీరు డైరెక్ట్గా దీనికి ఇన్సర్ట్ చేసి మీరు దీని అయితే యూస్ చేయొచ్చు అనమాట, ప్రాబ్లం అయితే ఉండదు. ఇదిగా సార్లుగా మనకి ఐఫోన్ 15 యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో దీన్ని చూద్దాం, ఇంకా వాడి మీకు 6 months డీటెయిల్ రివ్యూ అయితే మీకు నేను త్వరలో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తాను కోరుకుంటున్నాను. ఎంతమంది ఐఫోన్ 15 యూస్ చేస్తున్నారో వాళ్ళ కింద కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పటికీ మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి చందు టెక్ డీల్స్ అఫీషియల్ అనే ఛానల్ అయితే మీరు జాయిన్ అవ్వండి. అక్కడ మంచి భారీ లూట్స్ అయితే ఉన్నాయి. వెంటనే వెళ్ళి జాయిన్ అయ్యి మీరు ఆ లూట్స్ని అయితే మీరు గ్రాప్ చేసుకోండి. అండ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.